హలో, నేను రవి. ఇది అముక్తమాల్యద కిచెన్. మీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కాల్షియం డెఫిషియన్సీ వస్తే డాక్టర్ల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టకండి. వాళ్ళకి శుభ్రంగా నువ్వు పొడి చేసి రోజు పెట్టండి. నెల రోజుల్లో కాల్షియం డెఫిషియన్సీ దెబ్బకు పోతుంది. అది నువ్వు పొడి మహిమ. అంతేకాదు, సరిగ్గా చేస్తే చాలా రుచిగా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. చేయటం కూడా చాలా సులభం. నువ్వు పొడి నువ్వు పప్పుతో చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే అన్ని ఊళ్ళల్లో నువ్వు పప్పు దొరకదు. తెల్ల నువ్వులు దొరుకుతాయి, నల్ల నువ్వులు దొరుకుతాయి, కానీ నువ్వు పప్పు అన్ని చోట్ల దొరకదు. కృష్ణా జిల్లా నుండి ఆ పైన విశాఖపట్నం వరకు ఇబ్బంది లేదు. తెలుగు రాష్ట్రాల్లో మిగతా జిల్లాల్లో కొంచెం డౌటే. సరే, ఈ నువ్వు పప్పు గోలేంటో కొంచెం వివరంగా చెప్తాను. ఆముక్తమాల్యద కిచెన్ ఛానల్లో చెప్పే అన్ని వంటలకి ఇంగ్రీడియంట్స్ గ్రామ్స్లోనే ఇస్తాము. ఎందుకంటే అది మోస్ట్ స్టాండర్డైజ్డ్ వే ఆఫ్ కుకింగ్. కప్పులు, గ్లాసులు, చెంచాల కొలతలతో మనకి కావలసిన అవుట్పుట్ క్రియేట్ చేయలేము. అమెజాన్లో 250 రూపాయలకు కూడా వేయింగ్ మిషన్స్ దొరుకుతాయి. ఒకటి కొనుక్కొని ట్రై చేయండి, మళ్ళీ ఇంకో రకంగా వంట చేయరు. నువ్వు పొడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నువ్వు పప్పు, ఎండు మిరపకాయలు, ఉప్పు, అంతే. కానీ ఇక్కడే ఉంది కాంప్లికేషను. నువ్వులు 2 రకాలు. ఒకటి తెల్ల నువ్వులు, ఇంకొకటి నల్ల నువ్వులు. నల్ల లేక తెల్ల నువ్వుల పొట్టు తీస్తే వచ్చేది నువ్వు పప్పు. బట్ వాడుక ప్రమాణంగా నల్ల నువ్వుల నుండి తీసిన నువ్వు పప్పే ఎక్కువ వాడతారు ఆంధ్ర రాష్ట్రంలో. తెల్ల నువ్వులు అంతగా వాడము, ఏదో తినే జీడిపాకంలో వేయడానికి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, నల్ల నువ్వుల నుండి పొట్టు తీయకుండా తీసే నూనె జింజిలీ ఆయిల్. మనం దేవుడి దగ్గర దీపం పెట్టడానికి వాడతాము. తమిళనాడులో చాలా వంటలకి కూడా వాడతారు. ఒక రకమైన చిరు చేదు ఉంటుంది. నల్ల నువ్వుల పొట్టు తీశాక ఆ నువ్వు పప్పుతో తీసే నూనెని పప్పు నూనె అంటారు. చాలా కాస్ట్లీ, బట్ గొప్ప ఫ్లేవర్ ప్రొఫైల్ ఉంటుంది. జనరల్గా కొంచెం స్తోమత ఉన్నవాళ్ళు ఆవకాయ పెట్టుకోవడానికి పప్పు నూనె వాడతారు. చెయ్యటం చాలా సులభం. మీరు ఫస్ట్ మెజర్మెంట్ ప్రకారం ఇచ్చిన నువ్వు పప్పు లేదా తెల్ల నువ్వులని, ఇంకా ఎండు మిరపకాయలని ఒక మందమైన బేస్ ఉన్న కడాయిలో వేసి స్టవ్ ఆన్ చేసి పూర్తి సిమ్లో పెట్టి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఎప్పుడు తీసేయాలి అన్నదానికి ఒకటే గుర్తు: నువ్వు పప్పులో ఉండే ఆయిల్ ఎక్స్పాండ్ అయ్యి నువ్వులు చిటపటలాడటం మొదలెడతాయి. అది కరెక్ట్ టైం స్టవ్ మీద నుండి తీసేయడానికి. తీసేసి ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. అవి పూర్తిగా చల్లారాక అప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు ఎండు మిరపకాయలు వేసి పొడి కొట్టుకోండి. ఇప్పుడు అందులో ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఉప్పు యాడ్ చేసి వేయించిన నువ్వులు కూడా యాడ్ చేయండి. చేసి కరెక్ట్గా 8 సార్లు మిక్సీని ఇంచింగ్ లేదా పల్సింగ్ చేయండి. మీరు మిక్సీని ఫుల్ స్పీడ్లో తిప్పారు అంటే నువ్వు పప్పులో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి పేస్ట్లా తయారవుతుంది, పొడి కాదు. సో కరెక్ట్గా 8 సార్లు ఇంచింగ్ లేదా పల్సింగ్ చేయండి, అంతే. ఇప్పుడు మిక్సీ జార్లో నుండి తీసి మూత టైట్గా ఉన్న గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. 3 నుండి 4 రోజులు ఈ పొడి ఫ్రెష్గా బాగుంటుంది. దాని తర్వాత పాడవదు. కానీ ర్యాన్సిడిటీ అంటే నువ్వు పొడిలో ఉన్న పప్పు నూనె ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వటం వలన ఒక రకమైన స్మెల్ వస్తుంది, బట్ పాడవదు. అంతే, అయిపోయింది నువ్వు పొడి చేయడం. వేడి వేడి అన్నంలో ఇంత కాచిన నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే అదరహో అంటే నమ్మండి. నేను ఇందులో వేరియేషన్స్ అస్సలు సజెస్ట్ చేయను. బట్ ఇంతకుముందు చెప్పినట్టు మేము ఇచ్చిన రెసిపీ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. దాన్ని మీకు నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చేసి ట్రై చేయండి. ఎగ్జాంపుల్, వెల్లుల్లి యాడ్ చేసి చూడండి ఎలా ఉంటుందో. చెప్పాను కదా, పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఏది ఉండదు, మనకి నచ్చటమే ఇంపార్టెంట్. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము, మీదే ఆలస్యం.